తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి ఇవాళ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే విజువల్స్ మనం చూస్తున్నాం. బాధిత రైతులను పరామర్శించున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఆయన పర్యటించనున్నారు. మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తారు. ఎంత మేరకు నష్టం జరిగిందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో 9:30 ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా ఒక 10 నిమిషాలు ఆలస్యంగా కాన్వాయ్ వెళ్తోంది. అయితే అడుగడుగున ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు యథావిధిగా ప్రభుత్వపు పెద్దలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలను లేదంటే రైతులను ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నా ఇదే పరిపాటిగా మారింది. ఆంక్షలు విధించటం, ఆ దారిలో వెళ్ళకూడదు, ఈ రూట్లో వెళ్ళకూడదు అంటూ ఆంక్షలు పెట్టడం, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తమ గోడు ఎవరైనా వినిపించుకుంటే వాళ్లకు నష్టపరిహారం కూడా దక్కదు అనే విధంగా రైతులను ఒకవైపు భయపెట్టడం, అలాగే పార్టీ శ్రేణులను భయకంపితులను చేయటం పరిపాటిగా మారిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా అటు మిర్చి రైతులు అవ్వచ్చు, లేకపోతే మామిడి రైతులను అవ్వచ్చు, పొగాకు రైతులు అవ్వచ్చు, ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంక్షలు పెట్టడం. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అయితే బయలుదేరింది. కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను నేపథ్యంలో నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి, ఆ పంట పొలాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటన కొనసాగుతుందని చెప్పాలి. ఉదయం 9:30 ప్రాంతంలో బయలుదేరాలి. ఒక 10 నిమిషాల ఆలస్యంగా పర్యటన ప్రారంభమైంది. నేరుగా ఇక్కడి నుంచి ఈ పడమట రోడ్డు దగ్గర నుంచి మొదలుకొని పామూరు మీదుగా ఈ పర్యటన అయితే తర్వాత రాజుపాలెం కానీ ఇతర ప్రాంతాలు గూడూరు, పామూరు తర్వాత నిడమూరు, గూడూరు, రామరాజుపాలెం, ఆకుమర్రు ఈ పర్యటన సాగుతుంది. దాదాపు తర్వాత ఆయన ఆకుమర్రు ప్రాంతంలో మీడియాలతో మాట్లాడతారు, రైతులతో ఇంట్రాక్ట్ అయిన పరిస్థితి ఉంటుంది. తర్వాత ఈ తోట, ఎక్కడి గొల్లపాలెం, తర్వాత మతిలిపట్నం ఈ ప్రాంతాలు మొత్తం దాదాపు 7-8 చోట్ల జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 4-5 చోట్ల పొలాల్లోకి దిగుతారు. అక్కడ పంట నష్టపోయిన పంటకు సంబంధించి ఆయన పర్యటిస్తారు, ఆ పంటని తీసే పరిస్థితి ఉంటుంది. తరువాత రైతులతో కూడా 4-5 చోట్ల రైతులతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతారు. రైతుల నుంచి నేరుగా తెలుసుకుంటారు, వాళ్ళ సమస్యలను తెలుసుకునే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ పర్యటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎక్కడెక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుందనే చెప్పాలి. ఇప్పుడు కూడా దాదాపు 10 వెహికల్స్ మాత్రమే రావాలి, ఎక్కడ కూడా మోటార్ సైకిల్ తో పాటు ఫాలో అవ్వకూడదు, కార్యకర్తలు కూడా 500 మంది ఎవరు మించి ఉండకూడదు అంటూ కూడా ఆంక్షలు అయితే పెట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే తుఫాన్ వచ్చిన ప్రతి సందర్భంలో రైతులు నష్టపోతుంటారు. నష్టపోయిన రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎక్కడా కూడా రైతుల్ని ఆదుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఇప్పటికీ రైతులు అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు నిధులు చేస్తారు. ఇప్పటికే వరికి సంబంధించి దాదాపు 1,20,000 ఎకరాలు